సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. ఈరోజు మనం ప్రాథమిక స్థాయి వ్యాకరణం గురించి మాట్లాడుకుంటున్నాం. పిల్లలకు చిన్నప్పటి నుంచే అంటే 1వ తరగతి నుంచే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు ఎలా నేర్చుకోవాలి, అక్షరాలు పదాలు ఏ పదం తర్వాత ఏ పదం నేర్చుకోవాలి సులువుగా ఈరోజు చెప్పేసుకుంటున్నాము. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు తెలుగుని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకున్నారనుకోండి, పెద్దయ్యాక విద్యార్థులకు అచ్చు తప్పులు అక్షర దోషాలు ఉండవు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. భాష మీద విద్యార్థులకు పట్టు ఏర్పడుతుంది, మాతృభాష మీద మమకారాన్ని పెంచుకుంటారు. మరి ఎలా, ఏ పదం తర్వాత ఏ పదం నేర్చుకోవాలి, రాసే విధానం ఏంటి, విద్యార్థులు ఎలా అక్షరాలను రాయడం మొదలు పెట్టాలి, అక్షరం నుండి పదంలోకి ఎలా వెళ్ళాలి, ఈరోజు నేర్చేసుకుందాం. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పాఠం చిన్న పిల్లలకు అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, అక్షరాలు ఎలా రాయాలో కూడా చెప్పేసుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా కథ. ఓ ఊర్లో ఓ రైతు ఉండేవాడు. ఆ రైతు ఎన్ని రకాల పంటలు వేసినా ప్రతిసారి నష్టమే వస్తుండేది. వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు అప్పు తీసుకుని చివరికి అతనికి వడ్డీ ఇవ్వడానికి కూడా రైతు దగ్గర ఏం మిగలలేదు. పాపం చాలా నష్టపోయాడు. బాధతో వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావో చెప్తే నేను కూడా డబ్బుల్ని అలా సంపాదిస్తాను, నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు. అందుకు వడ్డీ వ్యాపారి నవ్వుతూ, అంతా దేవుడే ఇవ్వాలి అన్నాడు. రైతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికెళ్ళి భార్యతో చెప్పాడు, నేను కూడా దేవుడిని వెతుక్కుంటూ బయలుదేరుతాను, నాకు దారిలో ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడేమో, దేవుడిని డబ్బులు ఇవ్వమని అడుగుతాను అన్నాడు. భార్య కూడా అంతే అమాయకురాలు. సరే అని చెప్పి భర్తకి 3 రొట్టెలు కట్టించింది దారి మధ్యలో తినడానికి. అలా రైతు 3 రొట్టెల్ని తీసుకుని దేవుడిని వెతుక్కుంటూ ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడేమో డబ్బులు ఇవ్వమని అడుగుదామని బయలుదేరాడు. వెళ్తూ ఉంటే అతనికి మధ్యలో ఒక స్వామీజీ కనిపించారు. ఆ స్వామీజీకి ఒక రొట్టె ఇచ్చేసి, స్వామీజీ నేను ఇలా దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో నన్ను వెతుక్కుంటూ బయలుదేరాను, ఎక్కడ కనిపిస్తాడు అని అడిగాడు. ఆ స్వామీజీ చిరునవ్వుతో 2 చేతులు పైకెత్తి ఇలా అన్నాడు, కానీ సమాధానం ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్తూ ఉంటే అతనికి దారిలో ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ చలికి వణుకుతూ ఓ చోట కూర్చొని ఉంది. రైతుకి జాలనిపించి ఒక రొట్టెని ఆమెకిచ్చి, అలాగే కొన్ని మంచినీళ్ళు కూడా ఇచ్చి తినమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉంటే అతనికి ఒక బిచ్చగాడు ఎదురై, నాకు చాలా ఆకలిగా ఉందని అడిగాడు. పాపం రైతు అప్పటికే 2 రొట్టెలు దానం చేశాడు కదా, ఆ 3వ రొట్టె తాను తినబోతూ ఉన్నాడు ఆకలిగా ఉండి. కానీ ఎప్పుడైతే ఈ బిచ్చగాడు అడిగాడో వెంటనే ఆ రొట్టెని అతనికి ఇచ్చేసి, సర్లే నేను పొద్దున తినే బయలుదేరాను, నేను ఉండగలను, నువ్వు ఉండలేవేమో తిను అని చెప్పి అతనికి ఇచ్చేశాడు. అతను తింటూ అడిగాడు, ఎక్కడికి బాబు బయలుదేరావో అని అడిగాడు. రైతు తన దీనస్థితి అంతా చెప్పి, ఇలా నా చేతిలో చిల్లి గవ్వలేదు, అందుకే నేను దేవుడు ఎక్కడైనా కనిపిస్తే నాకు డబ్బులు కావాలని అడుగుదామనే బయలుదేరాను అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు నవ్వుతూ, నేనే దేవుణ్ణి, నేను నీకు ఒక శంఖం ఇస్తాను, ఆ శంఖాన్ని నువ్వు ఊదావంటే నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్పి ఆ రైతుకి శంఖం ఇచ్చి, ఆ శంఖం ఎలా ఊదాలో కూడా చెప్పి ఆ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. రైతు సంతోషంగా ఆ శంఖాన్ని తీసుకొచ్చి తాను ఏది కావాలనుకుంటే అది కోరుకోవడము, శంఖం ఊదటము, అది వెంటనే రావడం, ఇలా రైతు తాను సుఖంగా ఉండడమే కాక నలుగురికి సహాయం చేస్తూ, పేదవారందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఈ వార్త విన్న వడ్డీ వ్యాపారి మాత్రం అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. పేద రైతు అతను ఇలా మంచివాడైపోవడం, పైగా శంఖం దొరకటము, అతను తాను బాగుపడమే కాకుండా తనలాంటి ఇంకా పేదవారందరినీ బాగు చేయటం, మంచి పేరు కొట్టేయటం, ఇదంతా వడ్డీ వ్యాపారికి నచ్చలేదు. ఓ రోజు రైతు దగ్గరికి వచ్చి రైతుకు తెలియకుండా ఆ శంఖాన్ని దొంగిలించుకుని తీసుకువెళ్ళాడు కానీ ఆ వడ్డీ వ్యాపారికి ఆ శంఖాన్ని ఎలా ఊదాలో మాత్రం అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ రైతు దగ్గరికి వచ్చి, నీ శంఖం నా దగ్గర ఉంది, నేను చెప్పినట్లు నువ్వు చేసావనుకో నీ శంఖం నీకు ఇచ్చేస్తాను, చేయలేదనుకో నీ
పాత బాకీ కింద ఆ సంఘాన్ని జమ కట్టుకుంటాను అని బెదిరించాడు. రైతు చేసేది లేక సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నాడు. వెంటనే వడ్డీ వ్యాపారి అన్నాడు కదా, నువ్వేది కోరుకుంటే దానికి రెండింతలు నాకు రావాలి, అలా అయితేనే సంఘం నీకు ఇస్తాను అన్నాడు. రైతు చేసేదేం లేక సరే అన్నాడు. ఇక అప్పటి నుంచి రైతు ఏది కోరుకున్నా దానికి రెట్టింపు వడ్డీ వ్యాపారికి లభించసాగింది. రైతుకి ఇదేం నచ్చలేదు. ఓ రోజు ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఏం చేశాడు, నా ఒక కన్ను పోవాలి అని కోరుకుని శంఖం ఊదాడు. ఇంకేముంది, వడ్డీ వ్యాపారి 2 కళ్ళు పోయినాయి. గుడ్డివాడైపోయాడు వడ్డీ వ్యాపారి. అతనికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు, ఎందుకు అకస్మాత్తుగా నా చూపు పోయిందా అని. తర్వాత అర్థమైంది ఇదంతా రైతు పనే అని. వెంటనే రైతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దురాశ దుఃఖానికి చేటు అంటే ఏదో అనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి రైతుని వేడుకొని, ఇంకెప్పుడు నేను దురాశ కూడాను, నేను కష్టపడి నా డబ్బు సంపాదించుకుంటాను అని చెప్పి రైతుని వేడుకుంటే రైతు తిరిగి అతని కన్ను అతనికి రప్పించాడు. అందుకే మనం ఎప్పుడూ ఇతరుల సొమ్ము కోసం ఆశపడకూడదు. ఉన్నంతలోనే నలుగురికి సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకుని బతకాలి. ఇది ఈరోజు మన సరదా కథ. ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేయండి. మరి మనం విద్యార్థులకు అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రాయడం ఎలా నేర్పిస్తాము, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు అచ్చు తప్పులు అక్షర దోషాలు లేకుండా రాయడం ఎలా నేర్పాలి, ఈరోజు ఈ పాఠం చెప్పుకుంటాం. కాబట్టి ముందుగా 1వ తరగతి విద్యార్థులకు మనం వర్ణమాల నేర్పిస్తాము. వర్ణమాల నేర్పించేటప్పుడు ముందుగా ఏం చెప్తాం మనం విద్యార్థులకు, అచ్చులు హల్లులు చెప్పకముందే మనం ఉభయాక్షరాలు నేర్పిస్తాము. అంటే 0, అర 0, విసర్గ తేలిగ్గా ఉండేవి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా ఒక 2 లైన్లు గీసి ఈ 2 లైన్లలో ఈ 0 ఎలా సరిపోతుంది, ఈ అర 0 ఎలా రాయాలి, ఈ విసర్గ ఇందులో ఎలా రాయాలి, ఈ విషయాలు నేర్పామనుకోండి చిన్ని స్థాయి నుండే. అలాగే వర్ణమాలలో అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు. చాలామంది విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు కూడా అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చెప్పలేరు. ఆ నుంచి అహ వరకు అంటారు. కానీ మనకు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ నుంచి అవ్ వరకు అచ్చులు ఉంటాయి మనకు. దాని తర్వాత హల్లులు కా నుంచి బండిరా వరకు, ఉభయాక్షరాలు 0, అర 0, విసర్గ. ఇలా మనం స్పష్టంగా నేర్పించామనుకోండి పిల్లలు తప్పులు లేకుండా తెలుగు నేర్చుకోగలుగుతారు. తర్వాత మనం ఎప్పుడైతే వర్ణమాల నేర్చేసుకుంటారో విద్యార్థులు, వర్ణమాల మొత్తం విద్యార్థులకు కంటత వచ్చేయాలి, అలాగే చూడకుండా రాయడం కూడా వచ్చేసేయాలి. వర్ణమాల పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం విద్యార్థులకు సరళ పదాల్లో ఏం చెప్తాం మనం, కేవలం అక్షరాలతో పదాలు ఎలా రాయాలో నేర్పిస్తాము. అక్షరాలతో పదాలు చేయడం అంటే ఆ, రా, క ఇది ఒక పదం అయినప్పటికీ ఇందులో మనకు ఎలాంటి దీర్ఘాలు పొల్లులు ఒత్తులు కనిపించవు. కేవలం అక్షరాలే ఉంటాయి. 3 అక్షరాలు కలిగిన పదాలు ఉంటాయి. ఇది ఒక పదం అయిపోయింది. విద్యార్థులకు మనం ఎప్పుడు నేర్పిస్తాం, వర్ణమాల అయిపోయిన తర్వాత సరళ పదాల్లో కేవలం క, ల, బాక్స్ 0 పెడితే బం, ద, కలబంద. గమనించారా, ఇందులో ఒత్తులు ఉండవు, గుణింతాలు ఉండవు. కేవలం అక్షరాలతో పదాలని తయారు చేసుకోవాలి. మనకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి, అలానే ఉపాధ్యాయులు కూడా సొంతంగా అయినా చెప్పవచ్చు. విద్యార్థులు సరళ పదాలు అన్నీ నేర్చేసుకున్న తర్వాత, అంటే మనం విద్యార్థులకు ఉక్త లేఖనం చెప్పామనుకోండి, అక్షరాలతో పదాలు రాయడం అనేది, ఆ ఉక్త లేఖనాన్ని తప్పులు లేకుండా రాసిన తర్వాత మాత్రమే మనం సరళ పదాలను దాటి గుణింత పదాల్లోకి వస్తాం. సరళ పదాలు పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి, అప్పుడు గుణింత పదాల్లోకి వస్తాం. గుణింత పదాలకు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ విద్యార్థులకు మనం వర్ణమాల తర్వాత గుణింతం నేర్పి ఉంటాం కాబట్టి, గుణింతం అంటే ఏంటో విద్యార్థులకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాం మనం గుణింత పదాల్లో, ఫస్ట్ తలకటితో వచ్చే పదాలు క, లక్షణ పెడితే లం, తర్వాత దీర్ఘంతో వచ్చే పదాలు, తర్వాత గుడితో వచ్చే పదాలు కిటికీ, ఆ పిదప గుడి దీర్ఘంతో బీరా. ఈ విధంగా గుణింతం మొత్తం మనం ఒకదాని కింద ఒకటి రాస్తే కాకు దీర్ఘం, కా గుడి పొల్లు, ఈ విధంగా మనకు గుణింతం మొత్తం అక్కడ మెన్షన్ అవుతుండాలి, విద్యార్థులకు అర్థమవుతుండాలి. ఆ విధంగా మనం విద్యార్థులకు గుణింత పదాలు నేర్పుకుంటాము. గుణింత పదాలు వచ్చేసాయి అనుకోండి, ఇక్కడికి మనకు ఎన్ని స్టెప్స్ వచ్చేసినట్టు, వర్ణమాల వచ్చేసింది, సరళ పదాలు వచ్చేసాయి,
దాని తర్వాత మనకు గుణింత పదాలు కూడా వచ్చేసాయి. గుణింత పదాలు వచ్చేసిన తర్వాత మనం ఒత్తులో ఉన్న పదాలు చెప్పుకుంటాము. అప్పటి వరకు మనం ఒత్తులు విద్యార్థులకు పరిచయం చేస్తాం, కానీ ఆ ఒత్తులున్న పదాలను మాత్రం నేర్పించము. ఎప్పుడైతే విద్యార్థులు గుణింత పదాల్లో పర్ఫెక్ట్ అయిపోతారో, ఉక్త లేఖనం చెప్పినా తప్పులు లేకుండా రాయగలుగుతారో అప్పుడు మాత్రమే మనం గుణింత పదాలు అన్న స్టేజ్ దాటి ఒత్తుల పదాల్లోకి వస్తాం. ఒత్తుల పదాల్లో కూడా ఏం చెప్తాం మనం? అర్చన, విస్మయం, నాట్యం, ఉన్ముఖం, ఒత్తు ఉన్న పదాలు నేర్పిస్తాము. ఇప్పుడు రాయడం ఎలాగో చూద్దాం. వర్ణమాల నేర్పించేటప్పుడే ఇలా 2 గీతలు డబల్ రూల్ నోట్బుక్ మనం విద్యార్థులకు 1వ తరగతి నుండి అలవాటు చేసామనుకోండి, లేదంటే కాపీ రైటింగ్ అయినా డబల్ రూల్ అయితే చాలా సులువుగా విద్యార్థులు నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు నేర్పించడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ డబల్ రూల్ బుక్ విద్యార్థులతో మనం కొనిపించాలి. అవి రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనం విద్యార్థులకు చెప్పవలసిన విషయం, అక్షరం రాసేటప్పుడు పైన ఉన్న లైన్కి, పైన ఉన్న గీతకి టచ్ అవ్వాలి, కింద ఉన్న గీతకి టచ్ అయ్యి అక్షరం మాత్రం మధ్యలోకి వచ్చేయాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులు అచ్చు తప్పులు లేకుండా రాయగలుగుతారు. అచ్చులు ఎలా రాయాలి, అక్షరాలు ఎలా రాయాలో నేర్చుకుంటారు. తద్వారా అక్షర దోషాలు వాళ్ళకు అంతగా ఉండవు. ఇప్పుడు చూడండి, ఈ రాయాలి, ఈ 2 టచ్ అయింది కదా, ఈ తలకట్టు అనేది మనకు పై గీత పైకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఈ 2 గీతల మధ్యలో అక్షరాలను మనం సరిపుచ్చాలి. తలకట్లు పైకి వెళ్ళిపోవాలి, ఒత్తులు కిందకు వచ్చేయాలి. ఈ విధంగా మనం వర్ణమాల నేర్పించేటప్పుడే ఈ 2 గీతల మధ్యలో అక్షరాలు ఎలా రాయాలి అనేది నేర్పిస్తే చక్కగా విద్యార్థులు ఉక్త లేఖనం కూడా ఇలానే రాయిస్తుండాలి. మనం ప్రతి తెలుగు టీచర్ కూడా తప్పనిసరిగా విద్యార్థులకు ఉక్త లేఖనం అనేది 10 నిమిషాలైనా కేటాయిస్తారు. కాబట్టి ఆ కేటాయించిన సమయంలోనే రాయించేటప్పుడే ప్రత్యేకమైన సమయం అవసరం లేకుండా ఇలా మనం 2 గీతల మధ్య ఎలా రాయాలో నేర్పించామనుకోండి, విద్యార్థులు సులువుగా నేర్చేసుకుంటారు. తర్వాత మనం ఒత్తు ఉన్న పదాలు రాయించేటప్పుడు ఈ తలకట్టు పైకి వెళ్ళిపోతుంది, కొమ్ము కూడా ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుండాలి. కొమ్ము కూడా ఇలా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుండాలి. ఎప్పుడైతే ఒత్తు రాస్తామో మనం అది ఆ లైన్ కిందకి వెళ్ళిపోవాలి, తలకట్లన్నీ పైకి వెళ్ళిపోవాలి, ఒత్తులన్నీ కిందకు వచ్చేయాలి. కీలు, ఇది గుడి దీర్ఘం కాబట్టి పైకి వెళ్ళిపోయింది. లుంగి ఇక్కడ సున్నగా ఇందులో సరిపోవాలి. కొమ్ము ఇచ్చినప్పుడు ఈ కొమ్ము అనేది ఇలా రాసేస్తారు విద్యార్థులు. ఇలా మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. మనం నేర్పించేటప్పుడే మొత్తం లా అనే అక్షరాన్ని రాసి ఆ లా అనే అక్షరం రాసిన తర్వాత మాత్రమే దానికి కొమ్ము పెట్టాలి. అప్పుడు అది లూ అవుతుంది. కానీ ఒక్కోసారి మన టీచర్లే ఇలా రాస్తుంటాం. ఇలా రాయడం అనేది అంటే రాస్తూ వ్యవహారంలో వచ్చేస్తుందేమో, కానీ మనం నేర్పించేటప్పుడు మాత్రం ఇలా నేర్పిస్తే పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు. కాబట్టి ఈ పద్ధతి సరైనది కాదు. స్పష్టంగా అక్షరం రాసి ఆ అక్షరానికి గుడి పెట్టాలన్నా, గుడి దీర్ఘం పెట్టాలన్నా, ఐత్వం పెట్టాలన్నా, ఓత్వం పెట్టాలన్నా ముందు అక్షరాన్ని స్పష్టంగా రాసుకోవాలి. దాని తర్వాత దానికి ఓత్వం, ఔత్వం ఏదైనా. సపోజ్ అవుతాం అనుకోండి, చూడండి ఇక్కడ లా రాస్తామా, ఈ లా అనేది పూర్తి అక్షరాన్ని రాసిన తర్వాత మాత్రమే దీనికి మనం ఓత్వం పెడతాం. కానీ చాలాసార్లు ఏం చేస్తుంటాం, మనం ఇలా రాసేస్తుంటాం. అప్పుడు పిల్లలు కూడా అలానే రాస్తారు. తద్వారా వాళ్ళకి మనసులో అది ఉండిపోతుంది. పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఎప్పుడైతే 6th, 7th, 8thలోకి వస్తారో ఎన్ని తప్పులు రాస్తుంటారో వాళ్ళైతే అసలు విపరీతమైన తప్పులు రాస్తుంటారు. ఆ తెలుగు నోట్స్ కరెక్షన్ చేయాలంటే తాతలు దిగొస్తుంటారు మాకు. ఎందుకు? ప్రాథమిక స్థాయిలో సరైన విధమైన శిక్షణ లేకపోవడం వల్లనే. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అక్షరం అనేది పదం కాదు, అక్షరం అనేది స్పష్టంగా రాయడం నేర్పిస్తే ఆ అక్షరానికి గుణింతాన్ని ఎలా జత చేయాలో స్పష్టంగా నేర్పించగలిగితే వాళ్ళు అదే క్రమంలో, అదే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అక్షర దోషాలు, అచ్చు తప్పులు మనకు కనిపించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడికి అయిపోయింది కదా, మనం వర్ణమాల చెప్పుకున్నాం. సరళ పదాలు, గుణింత పదాలు, ఒత్తుల పదాలు కూడా అయిపోయిన తర్వాత వర్ణమాల ఎలా రాయాలి, ఒత్తుల పదాలు ఎలా రాయాలి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మన విద్యార్థులకు ఏం నేర్పించాలంటే దీన్నే మనం క్రమ పద్ధతి అనుకుంటున్నాం కదా. ఇదే పద్ధతిలో ఇప్పుడు మనం విద్యార్థులకు ముందుగా 2 అక్షరాలు మాత్రమే ఉన్న పదాలు నేర్పిస్తాము. ఆ తర్వాత 3 అక్షరాల పదాలు, ఆ తర్వాత 4 అక్షరాల పదాలు నేర్పిస్తాము. సరళ పదాల్లోనే, లేదంటే ఒత్తున్న పదాలైనా. అంటే 2 అక్షరాల పదాలంటే ర, మ, రమ 2 అక్షరాలు.
3 అక్షరాలు తీసుకోండి. ఆ మా లా, అమల 3 అక్షరాల పదాలు అయిపోయినాయి. 4 అక్షరాల పదాలు ఈ వ త ల, ఇవతల 4 అక్షరాలు. 4 అక్షరాల పదం అయిపోయింది. ఈ విధంగా విద్యార్థులు 2 అక్షరాల పదాల్లో నిష్ణాతులు అయిన తర్వాత 3 అక్షరాల పదాలు, అవి కూడా పర్ఫెక్ట్ అయిపోతే 4 అక్షరాల పదాలు. దీని తర్వాత మాత్రమే మనం విద్యార్థులకు ఒత్తు ఉన్న పదాలు అలాగే గుణింత పదాలు నేర్పిస్తాము. ఇప్పుడైతే మనం ఒక్కొక్క స్టెప్ విద్యార్థులని పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మాత్రమే విద్యార్థులు తెలుగు భాషని తప్పులు లేకుండా రాయడం, తప్పులు లేకుండా చదవడం నేర్చుకుంటారు. లేకపోతే అంతవరకు వాళ్ళకి తప్పులు పోతూనే ఉంటాయి, మనం తిట్టుకుంటూనే ఉంటాము, కరెక్షన్ చేస్తూనే ఉంటాము, వీళ్ళకి తెలుగు కూడా రాదురా బాబు అనుకుంటూ కదా. చాలామంది ఉపాధ్యాయులకు ఇది అనుభవంలో ఉండే ఉంటుంది. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే తప్పనిసరిగా మేము ఇప్పటికైనా 10th క్లాస్ విద్యార్థులకు తెలుగు తప్పులు లేకుండా రాయడం చదవడం రావాలంటే ఇదే పద్ధతిని అనుసరిస్తుంటాము. వాళ్ళకి సపరేట్గా క్లాస్ తీసుకుని తప్పనిసరిగా ఇలా నేర్పిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ కోసం వాళ్ళని ప్రిపేర్ చేయిస్తాము. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తెలుగు సులువుగా ఎలా నేర్చుకోవాలి, రాయడం చదవడం ముందు నుంచి ఎలా నేర్చుకోవాలి, భాష మీద పట్టు ఎలా సంపాదించుకోవాలి, మార్కులు ఎలా కొల్లగొట్టేయాలో నేర్చేసుకోండి. ఇది ఈరోజు మన ప్రాథమిక స్థాయి వ్యాకరణము. చిన్న పిల్లలకు ఎలా రాయించాలి, ఎలా చదివించాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.